బ్రిటిష్ సామ్రాజ్యవాదులను మన దేశం నుండి పారద్రోలిన రోజును స్వతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నట్టుగా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ తెలిపారు. ఉప్పల్లోని భారత్ పెట్రోలియం పంపుల ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. భారతదేశ విభజనకు గురైన రోజు ఆగస్టు 15 అని అప్పటి ప్రధాని నెహ్రూ ఒప్పుకున్నాడని మత ప్రతిపాదికన బ్రిటిష్ వాళ్ళు భారతదేశంను భారతదేశంగా పాకిస్తాన్గా చిత్రీకరించి విడదీశారు. ఈ విభజన గురించి ప్రజలకు తెలియజేయడం వల్ల ప్రజలకు భారతదేశ ప్రతిష్ట అర్థమవుతుందన్నారు. భౌగోళికంగా విభజిస్తున్నామని తెలిసినప్పటికీ నలంద, తక్షశిల లాంటి యూనివర్సిటీలు పాకిస్తాన్లోనే ఉండిపోయాయని తెలిపారు. పెద్ద ఎత్తున సాగినటువంటి ఒక ఉద్యమంలో, పోరాటంలో, త్యాగాల ఫలితంగా స్వాతంత్రం కొరకు నిరీక్షించి ఆ రకంగా స్వాతంత్ర ప్రకటన చేసినటువంటి సందర్భంలోనే భారతదేశ విభజనకు గురైంది. ఆగస్టు 14 అర్ధరాత్రిన మరి అప్పటి ప్రధానమంత్రి ఒప్పుకున్నాడని బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని మతం యొక్క ఆధారంగా పాకిస్తాన్గా, భారతదేశంగా విభజించినటువంటి ఒక సందర్భంలో జరిగినటువంటి సంఘటనలు, జరిగినటువంటి ఒక సన్నివేశాలు, జరిగినటువంటి ఒక మారణకాండ మరపురాని, మర్చిపోలేని గాయాలుగా, విభజన గాయాలుగా చరిత్ర గుర్తు చేసుకుంటా ఉన్నది. మరి దాంట్లో భాగంగా ఈరోజు భారతదేశంలో అనేక చోట్ల, అనేక కేంద్రాల్లో ఈ రకమైనటువంటి ఒక కార్యక్రమాలు నిర్వహించి ఆనాటి రోజుల్లో జరిగినటువంటి ఒక సంఘటనల్లో భారతదేశ విభజన యొక్క గాయాలు ప్రజలకి వివరించడం, తెలియజెప్పడం, జరిగినటువంటి ఒక సంఘటనల నుంచి మరి అనేక రకాల ఆలోచనలతో ప్రజలలో దేశభక్తిని పెంపొందింపజేసుకోవడం కొరకు మరి ఈ యొక్క కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పని నేను తెలియజేసుకుంటూ, మరి ఆ మారణకాండ, మరి మర్చిపోలేని సంఘటనలు, మరి భారతదేశాన్ని విభజించారు, భౌగోళికంగా విభజిస్తూ